హాయ్ అండి, మైసెల్ఫ్ పూజిత ఫ్రమ్ హైదరాబాద్. లాంచ్డ్ అండ్ కోచ్డ్ బై రవీంద్ర గారు, నాగభరణ గారు, మెంటర్ దయానంద్ సార్, రత్న మ్యామ్. ఇవాళ మనం విటమిన్ డి గురించి తెలుసుకుందామండి. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా విటమిన్ డి చాలా తక్కువ ఉండడం జరుగుతుంది. అసలు ఈ విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఎలాంటి డెఫిషియన్సీ వస్తాయో తెలుసుకుందాము. మెయిన్ బోన్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. బోన్ పెయిన్స్ రావడము, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న దెబ్బలకి బోన్ విరిగిపోవడం జరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్, పదే పదే ఇన్ఫెక్షన్స్ రావడము. సన్లైట్ అనేది స్కిన్కి తగిలినప్పుడు చర్మంలో కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోరేజ్ అవుతుంది. అలాగే పారాథైరాయిడ్ అనే హార్మోన్ కిడ్నీతో యాక్ట్ అయ్యి విటమిన్ డి మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. విటమిన్ డి అనేది హార్మోన్. విటమిన్ డి ఎక్కువ ఉండడం వల్ల కాల్షియం కూడా ఎక్కువ అవుతుంది. విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల కాల్షియం కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో కాల్షియం ఎక్కువ అవుతుందో రక్తంలో అధికంగా ఉండడం వల్ల కిడ్నీస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. విటమిన్ డి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఒబెసిటీని తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది ఫ్యాట్ ఎక్కువ ఉన్న వారిలో విటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి. కిడ్నీ ఇష్యూస్ ఉన్న వారిలో కూడా విటమిన్ డి అనేది తగ్గుతుంది. నార్మల్ రేంజెస్ వచ్చేసి 30 to 100 mg/ml. ఇన్సఫిషియన్సీ వచ్చేసి 20 to 30. డెఫిషియన్సీ వచ్చేసి లెస్ దెన్ 20 mg/ml. టాక్సిటీ వచ్చేసి గ్రేటర్ దెన్ 100. విటమిన్ డిలో 2 టైప్స్ ఉంటాయి, D3, D2. D3 అనేది యానిమల్ సోర్స్, D2 అనేది ప్లాంట్ సోర్స్. సో విటమిన్ డిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మన బాడీకి మెయిన్ పవర్ లాంటిది. విటమిన్ డి వల్ల మన బాడీలో చాలా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సో ఎక్కువగా పాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవడం, సన్లైట్లో ఉండడము, అలాగే సప్లిమెంట్స్, విటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్స్ వల్ల కూడా మనకి కావాల్సిన విటమిన్ డి అనేది లభిస్తుంది. ఫుడ్ ద్వారా ఇలా సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటూ విటమిన్ డి డెఫిషియన్సీని పోగొట్టుకుంటూ మరింత ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.